రూతు గ్రంథము 3వ బైబిల్ రూతు గ్రంథము 3వ అధ్యాయము 2 వాక్యాలు జాగ్రత్తగా చూడండి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తుల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమును ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. చాలు, తర్వాత చదువు జరగండి. నయోమి రూతుతో చెప్పిన మాటలు ఇవి. నయోమి మాట్లాడే ముందు ఈ అధ్యాయం ఆరంభంలో మొదటి వాక్యంలోనే నీకు మేలు కలుగునట్లు అనే పదం వాడారు. ఏంటండి చెప్పండి? నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు. నయోమి చెప్పిన ఆ మాటలు రూతుకి మేలు కలిగి చేసే మాటలే. ఆమె మేలు కొరకు చెప్పినటువంటి ఈ మాటల్ని మనం ధ్యానం చేసి తెలుసుకొని అలాగున మనమును మన జీవితాలకు దేవుని యొక్క మాటలని మనం అన్వయించుకున్నట్లయితే మీరు మేలు పొందగలుగుతారు. ఆమె మేలు కొరకు ఆమె మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇదిగో ఈ రాత్రి ఆ బోయాజు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. కళ్ళము 2వ అధ్యాయంలో పొలము. బోయాజు యొక్క పొలములో పంట కోయుట. ఇది 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం కదండి. పొలములో పంటను కోయుట 2వ అధ్యాయంలో చూస్తాం. పంట కోసిన తర్వాత అది ఎక్కడికి వస్తుంది? కళ్ళంలోకి రావాలి. కళ్ళంలోకి వచ్చిన తర్వాత గడ్డి నుండి గింజలు వేరు చేయబడతాయి. వేరు చేయబడిన గింజలన్నీ పోగు చేయబడతాయి. ఈ పోగు చేసిన గింజలన్నీ కొట్లోకి వెళ్ళిపోవు. ఈ కళ్ళములో పోగు చేయబడ్డ ఆ రాశి, ఆ యొక్క ధాన్యం అంతా సంచులో పడితే చిరాగ్గా ఉంటుంది. అందుకని వాటిని ఏం చేస్తారు అని అంటే శుభ్రపరుస్తారు. ఈ తూర్పారబట్టించడం అంటే శుభ్రపరుస్తారు. లేక మనము అనుకుంటాం ఆ మాట, పోత వేస్తారు.
కోత తర్వాత జరిగేది పోత. మన వాడిక భాషలో చెప్పుకోవాలంటే దాన్ని బైబిల్ గ్రంథంలో తూర్పారబెట్టిస్తారు. ఆయన కళ్ళమున రాత్రి ఆ యవలు ఆ పంట కళ్ళానికి వచ్చిన పంటని తూర్పారబట్టబోతున్నాడు అన్నారు. మనం కూడా ఈ మాట యొక్క అర్థం ఏంటో ఈ రాత్రి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో విత్తనాలను గురించి ప్రభు చెప్పిన ఉపమానం దగ్గర పొలము అనేది లోకమని కదా. పొలం అని అంటే పొలం అంటే ఏంటి చెప్పండి? లోకం. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను వినండి. పొలం అని అంటే లోకం. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి లోకములో నుండి మనమందరం దైవ కృప చేత, దేవుని ప్రేమ చేత సంఘమునకు, దేవుని సంఘమునకు ఇక్కడికి మనము చేర్చబడ్డాం. మనం చేర్చబడ్డాం. కళ్ళము అనగా సంఘం. ఇప్పుడు కళ్ళములోకి వచ్చిన అన్ని కొట్లోకి వెళ్ళవు. కళ్ళములో ఆ బోయాజు తూర్పారబెట్టే పని ఒకటి ఉంది. ఆ తూర్పారబెట్టినప్పుడు అప్పుడే నిక్కర్చైనటువంటి గింజలు, ఆ గింజల్లో ఉండేటువంటి గింజలాగే ఉండి గుంజు లేకుండా ఉంటాయి చూడండి. వాటిని మనము పొల్లుగాయలు అంటాం, లేక పొట్టు అంటాం. ఆ పొట్టు ఈ గింజల్లో నుండి వేరైపోయేది ఎప్పుడు అంటే కళ్ళములో తూర్పారబెట్టినప్పుడే. అక్కడే జరుగుతుంది. గింజలు, గుంజున్న గింజలు, గుంజులేని గింజలాగే ఉన్నట్టు ఆకారానికి గింజలాగే ఉండి అప్పటి వరకు కళ్ళములో ఏకముగా పోగు చేయబడి ఉండేవి ఈ తూర్పారబెట్టుటలో సెపరేట్ అయిపోతాయి. అండర్స్టాండ్? సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు యజమానుడికి సంతోషాన్ని ఇచ్చి, యజమానుడి మనసు పెట్టి, యజమానుడు కొట్టులో చేర్చుకునేవి గింజలే కానీ కళ్ళంలోకి వచ్చినవన్నీ కాదు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ బోయాజుకు సాదృశ్యం. అలాగే ప్రభు యొక్క రాకడలో ఇప్పుడు పోగు చేయబడి సంఘముగా సమకూర్చబడి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనలో పరిశుద్ధులెవరో, దుర్మార్గులెవరో, నిజమైన భక్తులెవరో, నామకార్థంగా భక్తి చేసిన వాళ్ళు ఎవరో ఆ రోజు ఒకరోజు ఇలాగా కళ్ళమున తూర్పారబెట్టినట్టుగా యేసు ప్రభువు వచ్చినప్పుడు తెలుస్తుంది. నిజమైన గింజలు కొట్లోకి వెళ్ళినట్టుగా నిజమైన భక్తి చేసిన యథార్థవంతులు, పరిశుద్ధులు ఆయన సిద్ధపరిచిన నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. ఆకారము చూస్తే గింజలాగా అనిపించి, భక్తి చేసినట్టే అనిపించి, లోపల గుంజు లేకుండా, వాక్యం లేకుండా, దేవుని నీతి లేకుండా జీవించిన నామకార్థ స్థితి గల వాళ్ళు అగ్నికి లేక లోకం మీదకి వచ్చే శ్రమలకు విడిచిపెట్టబడి ఆ తర్వాత నిత్యనాశనం అనే దండనకి గురవుతారు. అందుకని నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీ మేలు కొరకు ఈ సంగతులు చెప్తున్నాను వినమన్నది. ఇవి రోజు మనకి చాలా అవసరం ఈ కడవరి కాలమందు. ఇప్పుడు మనమందరం కూడుకుని ఉన్నాం. మనమందరము దేవుని కృపలను పొందుతున్నాం. అయితే మనము
ఈ తూర్పారబట్టించబోయే దినమొకటి ఉన్నదని సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఆ సంగతి నీవు గుర్తుపెట్టుకున్నప్పుడు, ఆ సంగతి నీకు గుర్తున్నప్పుడు నీలో ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది. నిన్ను గూర్చిన నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? నీవు గింజలే ఉన్నావా? గుంజు లేని పొట్టు, ఒక పొల్లు లాగా నీ జీవితం ఉందా అనే వాస్తవాన్ని నీలో నీవు గ్రహించుకోగలగాలి. బాగేనండి. ఆ రోజున యోహాను ఆయన దగ్గరకు పరిసయ్యులు సద్దూకయ్యుల్లో అనేక మంది ప్రజలు వచ్చి బాప్తిసం పొందారు. వాళ్ళకి చెప్పాడు చూడండి ఈ మాటలు. మత్తయి సువార్త 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి. ఇదిగో తూర్పారబట్టించడం అనే మాట ఇక్కడ శుభ్రము చేయుట. ఇక్కడ కళ్ళము అనంటే సంఘము. ప్రైజ్ లార్డ్. శుభ్రము ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆ పని చేసేది ఆయనే. ఆయన తన కళ్ళాన్ని బాగుగా శుభ్రము చేస్తారు. శుభ్రము చేసి గోధుమలను కొట్టులో శుభ్రము చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ తూర్పారబట్టించడం చేసినప్పుడు గోధుమలు కొట్టులో. ఇంకో మాటను చూడండి అక్కడ, పొట్టు అనేవి రెండుగా ఈ శుభ్రము చేయటంలోనే తేట తెల్లమవుతాయి. సరిగ్గా కూర్చునేనండి, ఇలా చూడండి. కళ్ళములో ఇంతవరకు పొట్టు గోధుమలు కలిసి పొలంలో నుంచి వచ్చి ఇక్కడ పంట కోసిన తర్వాత పోగు చేయబడ్డాయా? ఇప్పుడు చేట తీసుకొని కళ్ళాన్ని పంటని శుభ్రపరుస్తారు. ఆ తర్వాతే ఆ శుభ్రపరిచినప్పుడే పొట్టు గోధుమలు డివైడ్ అయిపోతాయి. మీరు కావాలనుకుంటే, తెలియకపోతే, ఒకేలా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఒకవేళ తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే చూడండి, వెళ్ళి పంట కళ్ళాన్ని చూడండి, చూస్తే అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అర్థం అవ్వకపోతే గాక చూడండి. అర్థమవుతుంది అన్నవాళ్ళు మీ చేయి పైకి ఎత్తండి. చెప్తుంటే అర్థమవుతుంది అన్నవాళ్ళు మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. యోహాను మాట్లాడినప్పుడు చెప్పారు, సద్దూకయ్యులు పరిసయ్యులు చాలామంది ఆ రోజుల్లో ఆయన దగ్గరకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందవచ్చారు. వాళ్ళకి చెప్పారు ఈ మాటలు. చాట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళాన్ని శుభ్రపరుస్తారు. గోధుమలు కొట్టులో, అదే దేవుడు నీతిమంతుల కొరకు సిద్ధపరిచిన నిత్యత్వం. అందులోకి కొట్టు అంటే గోధుమలు వెళ్తాయి కానీ పొట్టు గోధుమల్లోకి వెళ్దు. కళ్ళం తర్వాత విడిపోతాయి. యేసుప్రభు రాకడలో అదే జరుగుద్ది. ప్రభు వచ్చినప్పుడు ఆయన రహస్య రాకడలో ఇదే జరుగుద్ది. దానిని గుర్చే యోహాను ప్రవచించారు. పొట్టు గోధుమలైనవి నిజమైన గోధుమలు అనగా, మరి మరో చోట చదువుకోండి, రాజ్య సంబంధులు, మంచి విత్తనాలు, రాజ్య సంబంధులు. గురుగులు అన్న చోట దుష్టుని సంబంధులు. ఇప్పుడు కొట్టులోకి గోధుమలు పోస్తే పొట్టు ఆరని అగ్నిలోకి, ఆరని అగ్ని, అది ఆరని అగ్నిలోకి. ఏంటి పొట్టు అనగా? నామకార్థ క్రైస్తవులు, నామకార్థంగా భక్తి చేసిన వాళ్ళు, పేరుకే.
కానీ అంతరంగంలో దైవ భయము కానీ దైవ నీతి కానీ లేదు. పొట్టు అగ్నికి ఆరని అగ్ని చేత కాల్చబడుతుంది. ఈ మాటలు వింటుండగానే మీరు గ్రహించుకోగలిగితే నీకు మేలు కదండి. అవును కదా, నీ మేలు కొరకు ఈ సంగతులు ఎప్పుడో చెప్పడం కాదు, ముందే చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. నీ మేలు కొరకు ఈ సంగతి మనసు పెట్టాలి. నీ మేలు కొరకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఓ రోజు తూర్పారబెట్టడం అనే పని జరుగుతుంది. కళ్ళానికి వచ్చినవన్నీ కొట్లోకి వెళ్ళవు. ఈ తూర్పారబెట్టినప్పుడే గింజలలో నుండి పొట్టు అనేది సెపరేట్ అవుతుంది. ఆ చేట ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మన చేతులు ఏమి లేదు, మనకు తెలియదు. ఒకవేళ మనం ఎవరైనా అనుకోవచ్చు వారు గొప్ప పరిశుద్ధులు అనుకున్న వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు భక్తి గల వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళు నీవు అనుకున్నట్టు కాకపోవచ్చు, మనం అనుకున్నట్టు కాకపోవచ్చు. కానీ అందుకే చాట ఆయన చేతిలో ఉంది. మనం ఎవరికి తీర్పు తీర్చడానికి వీలు పడదు. చాట ఆయన చేతిలో ఉంది. అలా చేసిన తర్వాత గింజలు పొట్టు డివైడ్ అవుతాయి. గింజలేమో కొట్టులో వేసుకుంటారు, పొట్టు అగ్నికి కాల్చబడుటకు అప్పగించబడినట్టుగా నామకార్థ స్థితిలో గడిపిన విశ్వాసులు అలా నిత్యదండనకు అప్పగించబడతారు. ఈ మాటలు మరలా మీరు చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. వాక్యం చదువుకోవాలని, వాక్యం తెలుసుకోవాలని దేవుని బిడ్డలు తహతహలాడాలి. నేనాజ్ఞయ్యగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించున్నట్లు, ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయుల్లోను అన్యజనులందరిలోనూ జల్లింతును, నేను జల్లిస్తాను. ఒక చిన్న గింజైనా నేల రాలదు. అందులో ఆ జల్లించినప్పుడు ఇలా చూడండి, జల్లించినప్పుడు ఇక్కడ గురుగులని ఎవలని అన్నారా? ఇక్కడ వాస్తవంగా ఆమోసు ప్రవచన గ్రంథంలో ఇశ్రాయేలీయులు అన్యజనుల్లో నుండి వాళ్ళని జల్లిస్తాను, ఒకడు జల్లెడు తీసుకుని జల్లించినట్టు జల్లిస్తానన్నారు. జల్లించినప్పుడు ఏం జరుగుతుంది కావాలంటే మీరు చూడండి. అమ్మాయి, గింజకు చిన్న గింజ అయితే గాక నేల పడదు. గింజ అయితే పడదు ఎన్నిసార్లు జల్లించినా. ఈ జల్లించినప్పుడు కొన్ని గింజ అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణత చెందిన వారు అని. కొన్ని ఉంటాయి అందులో గింజలో ముప్పాతిక అంటే ఓ పాతిక తెగిపోయినాయి, ఆఫు ఉంటాయి. 75% ఉంది, ఓ పాతిక పోయింది, దాన్ని ముప్పాతిక అంటారు. కొన్ని ఉంటాయి 50% పోయింది, ఎటు పోయిందో పోయింది. హలో, మీ మేలు కొరకి 50% ఎటుపోయింది? లోకం మీదకి పోయింది, లోకంలోకి పోయింది. 50% ఇక్కడ ఉంది, దాన్ని మనం నూకలు అంటాం, ముక్కలు అంటాం, ముక్కలు. ఇవి గింజ అయితే పడదు, ఇవైతే మాత్రం పడతాయి. జల్లెడా అనగా ఒక శోధన కాలం అని కూడా అనుకోవచ్చు. వింటున్నారా?
వింటున్నారండి? వినడమే కాదు, మీ గుండెల్లో దాచిపెట్టుకోవాలి. చక్కటి మాట సామెతల్లో ఉంది చూడండి. ఏడవ అధ్యాయం మొదటి వాక్యం. నా కుమారుడా, నా మాటలను మనస్సును ఉంచుకొనుము. నా మాటలను మనస్సున ఉంచుకొను. ఎక్కడ? మనస్సున. ఎక్కడ ఉంచుకోవాలి చెప్పండి, చెప్పండి కొంచెం నాకు. నా కుమారుడా, నా మాటలను నీ మనస్సున ఉంచుకోవాలి. ఎక్కడ? చెప్పండి, ఎక్కడుండాలి? నీ మనస్సులో ఉండాలి. మనస్సులో ఉండాలి. ఉంచుకో. ఉంచుకుంటే నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనుము. దాచిపెట్టుకోవాలి. నీ దేవుని మాటల్ని నీ యొద్ద నీ మనస్సులో ఉంచుకోవాలి, దాచిపెట్టుకోవాలి. అలా చేస్తే నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. బ్రతుకుతావు. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తుతించండి అందరూ. చాలామంది నేను చూస్తుంటాను కొన్నిసార్లు, వాక్యం విన్నారా? విన్నామండి. వింటారు, విన్నారు, నిజంగా విన్నారు. వినండి, చెప్తా వినండి. ఎంతమంది ఈ మాట చెప్పేటప్పటికి రంగు బయట ఆడుతుంది చూడండి. ఇలా చూడండి. మరి కొంతమంది చక్కగా రాసుకుంటారు, నోట్ చేస్తారు, మంచిదే. చాలా జాగ్రత్తగా వింటారు, మంచిదే. మళ్ళీ వారంలో ఎక్కడ ప్రార్థన పరిగెత్తుకెళ్తారు, ఎక్కడైనా కానీ మంచిదే. ఏ సేవకుడు వచ్చారు చెప్తారంటే వింటారు, ఇన్నొస్తారు, వెళ్తూ ఉంటారు, మంచిదే. అన్నీ మంచిదే, తప్పు కాదు, హృదయపూర్వకంగా చెబుతున్నాను. అయితే ఒక్కసారిగాక ఆవరణం దాటి బయటికి వెళ్ళాక, మందిరం దాటి బయటికి వెళ్ళాక, మీటింగ్లోంచి బయటికి వెళ్ళాక ఇంటికి వచ్చింది, బ్రదర్ ఈరోజు ఏం వాక్యం విన్నారు? అదే గుర్తు రావట్లేదండి. ఏమా ఏం చెప్పారు రాత్రి, ఏమన్నారు మీరు? ఇప్పుడేమో వింటున్నారా? జాగ్రత్తగానండి చెప్తున్నామా మీ మేలు కొరకు అని. వింటున్నారా? వింటున్నట్టే ఉన్నారు, వింటున్నారు కూడా. రాసిన సంగతులేమో పుస్తకాల్లో ఉన్నాయి, కానీ మనసులో మాత్రం, హృదయంలో మాత్రం దాచుకోకపోతే ఏమీ లాభము. కనుక దేవుడు నీవు జాగ్రత్తగా వినాలి. పశువు ఎద్దు మేత మేసి కళ్ళంలో మేసి శాలలోకి వచ్చి పండుకొని కడుపులోది నోట్లోకి తెచ్చుకుని బాగా నెమరేసుకుంటూ ఉంటుందండి. అలాగా చెప్పండి, మాట చెప్పండి. అలాగా దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, రిమెంబరింగ్ చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. అందుకే నేను చెప్తానండి, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తాను, లోక సంబంధంగా బ్రతికే వాళ్ళకి వాస్తవంగా సత్యమైన ఉపదేశాలు ఇష్టపడరు, వాళ్ళకి నచ్చవు. బ్రతుకులు మార్చుకోమని చెప్తే వాళ్ళకి నచ్చుతాయండి? నచ్చవు. బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టం లేని వాళ్ళకి నచ్చవు. నేను అందుకే చెప్తాను, వేరే మాటలు ఒకళ్ళతోనొకళ్ళు మాట్లాడకండి. వెళ్ళేటప్పుడు వాక్యాన్ని మాట్లాడుకోండి. మీ వెనకాల యేసుప్రభు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని కాక అడిగారు అనుకో, ఇప్పుడు అడగరులేండి, కానీ ఆయన పునరుద్ధానుడని రుజువుపరచడానికి వాళ్ళు కనబడ్డారు. ఇప్పుడు నీకేం రుజువుపరచుకోవాల్సిన అవసరం ఏం లేదుగా, కానీ ఆలకిస్తున్నారు.
యెహోవా యందు భయభక్తులు గలవారు జాగ్రత్తగినాలి. ఇద్దరు కూడి మాట్లాడుకుంటూ ఉంటేనంట ఆయన చెప్పండి చెవి గాలికిస్తున్నాడు అంటే ఎప్పుడు ఈ మాట మర్చిపోకూడదు. మీరిద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, దేవుని బిడ్డలు మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ప్రభు వింటున్నాడు అనే సంగతి మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. మన సంభాషణ ప్రభు వింటున్నాడు. అందుకనే కొందరు వింటారు, పరిగెత్తుకెళ్తారు, ప్రయాసపడతారు, మంచు అనక చలి అనక ఎండ అనక మంచిదే, పరిగెత్తుకెళ్ళి వాళ్తారు. ప్రార్థన అంటే మంచిదే. కానీ నేను అడుగుతున్నాను, నువ్వు విన్నదాన్ని నీ మనస్సులో దాచుకోకపోతే మాత్రం ఫలం ఉండదు. అందుకని నీ మనస్సులో వాటిని దాచుకోవాలి, నీ మనస్సులో ఉంచుకోవాలి. అలా చేస్తే నీకు కలిగే మేలేంటో తెలుసా? నీవు బ్రతుకుతావు. నిన్ను బ్రతికించే ఔషధం ఏంటి? లోకంలో మనిషిని చావకుండా, మనిషి చావుకు కారణాలు లోకంలో అనేకమైన ఉన్నాయి. కానీ మనిషి బ్రతకడానికి ఒకటి మూలం, అదే దేవుని వాక్యం. ఆమేన్. నీవు చావకుండా చేసేది వాక్యం మాత్రమే. ఇంత బతికి కొంతమంది చూడండి, ఇంతకాలం విశ్వాసంగా బ్రతికి కడవరి కాలం వచ్చేటప్పటికి దేవుని సన్నిధిలో ఆ ఆసక్తిని, ఆ ఆత్మీయతని పోగొట్టుకున్న వాళ్ళుగా మిగులుతున్నారు. ఎంత బాధాకరం. కారణం, నీ మనస్సులో దేవుని వాక్యం నిలుపుకోక. అందుకని నేను చెప్తున్న దేవుని మాటలు చెప్తున్నాను. నీ మనస్సులో ఈ మాటలు నిలుపుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు నీవు పనిచేసినా, కూర్చున్నా, నడిచినా ఆ మాటల్ని నెమరేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా అని చెప్పండి. మీరు ఎక్కడున్నా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? ఆయన ఒకడు జల్లెడ తీసుకొని జల్లించినట్టుగా ఆయన ఇజ్రాయేలీల్లోనూ అన్యజనుల్లోనూ కూడా జల్లిడేస్తారు. చిన్న గింజైనా కూడా నేలన గింజ అయితే పడదు. 50%, 70%, 25%, 10% సంపూర్ణ స్థితి చెందని, సంపూర్ణతలోకి రాని వాళ్ళు మాత్రమే శ్రమలలో, శోధనలలో తప్పిపోతారు, నాశనమవుతారు. జాగ్రత్తగా వినాలి. మరలా వినాలనుకుంటే మీరు మళ్ళా వినే అవకాశం ఉంది. వినండి. మీరు విని కొంచెం ఇతరులకు కూడా వాక్యం వినమని మీరు చెప్పగలిగితే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. నీ మనస్సులో ఈ మాటలు ఉండాలి. నువ్వు చర్చిలో ఉండొచ్చు, కానీ నీ మనసులో దేవుని వాక్యం లేకపోతే లాభం ఉండదు కదా. మరో మాట చెప్తా మీకు వాక్యం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యం. మత్తయికి వెనక్కుంటే చూడండి. నేను నియమింపబోవు దినము రాగా, అదే తూర్పారబెట్టబోయే దినం, నేను నియమింపబడి దినమున వారు నావారై ఎవరు? ఈ తూర్పారబెట్టినప్పుడు ఇక చూడండి, గింజలు ఎక్కడయ్యా? అవే యజమానుడివి. అదే మాట ఇది ఉంది. నేను నియమింపబోవు దినమున వారు నావారై నా స్వకీయ సంపాద్యమయుందురు. హల్లెలూయా. ఎవరు? సంపూర్ణులైన వారు, దేవునిలో సంపూర్ణ సిద్ధి చెందిన పరిశుద్ధులు, సంపూర్ణులైన వాళ్ళు. వారు నాకు స్వకీయ సంపాద్యమై అవుతారు.
తండ్రి నన్ను సేవించు కుమారుని తండ్రి తను సేవించి కుమారుని కనికరించినట్లు నేను వానిని కనికరిస్తాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. కింద అప్పుడు నీతిగల అప్పుడు వినాలి. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించు సేవించే వాళ్ళు ఎవరో ఆయనను సేవించని ఆయనను సేవించని వాళ్ళు ఎవరో మీరు తిరిగి కనుగొంటారు. అప్పుడు ఇప్పుడు మీరు ఎవరిని సేవిస్తున్నారు? చూడ్డానికి కళ్ళంలో ఉన్నప్పుడు అన్ని రాశిలో పోగు చేయబడి ఉంటాయి. మేమందరం దేవుని సేవిస్తున్నాం అన్నట్టే ఉంటాం. కానీ అప్పుడు ఆయనను సేవించే వాళ్ళు ఎవరో, ఆయనను సేవించిన వాళ్ళు ఎవరో. ఇదేంటి ఈ మాట? ఆయన సేవించిన వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు అనుకుంటున్నారా? వాక్యంలో ఫిలిప్పీ పత్రికలో చూడండి. కొందరికి సేవించేది ఎవరిని అంటే కొందరు సేవించడం అంటే పూజించడం. కొందరు సేవించేది ఎవరిని అని అంటే తమ కడుపే వాళ్ళ దేవుడు. కొందరు సేవించేది ఎవరిని అంటే ధనాపేక్ష అను విగ్రహారాధన. కొందరు సేవించేది డబ్బుని. కొందరు సేవించేది పొట్టని. కొందరు పూజించేది వాళ్ళు కడిపే వాళ్ళ దేవుడు. కొందరికి డబ్బే వాళ్ళ దేవుడు. రూపాయి కింద పడింది అనుకోండి, కళ్ళల్లో పెట్టుకుంటారు. అంత ప్రీతి. దేవుడు కాదు వాళ్ళకి. దేవుడు కంటే నీవెక్కువగా దేనిని ప్రేమిస్తున్నావో, దేనికి విలువిస్తున్నావో, దేనికి నీవు మనసు పెడుతున్నావో అదే నీవు సేవించే దేవుడు. అందుకే ఇవన్నీ తేలేది ఎప్పుడు? ఇందులో అందరూ ఎవరు ఏంటి అని తేలేది ఎప్పుడు అంటే అదిగో నేను నియమింపబడబోవు ఆ దినమున. అప్పుడు నీతిమంతులు ఎవరో, పరిశుద్ధులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవునిని నిజంగా సేవించే భక్తులు ఎవరో, దేవునిని సేవించిన వాళ్ళు ఎవరో మీరు తిరిగి కనుగొంటారు. విన్నారా? ఆయనను సేవించే వాళ్ళైతే వాళ్ళు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. అదే నా కొట్లో పోసుకుంటాను అన్న మాటకు అర్థం. అది నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. తండ్రి తను సేవించే కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరిస్తాను. సియోనులో అతి శ్రేష్టమైన స్థానములో నా దేవుడు వాళ్ళను ఉంచుతాడు. మనసారా దేవుని వాక్యం వినాలి. ఈ మాటలు మీ మనస్సులో ఉండాలి, మర్చిపోకూడదు. మర్చిపోతే నీ మనసులో లేకపోతే నీకు ఎంత ప్రశస్తమైన వాక్యం చెప్పినా నీ మనసులో అవి లేనప్పుడు, ఎందరూ చెప్పినా ఎన్ని విన్నా నీ మనసులో గాక లేకపోతే నీకు మాత్రం మేలు కాదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. కనుక నీ మనసులో ఇవి ఉండాలి. రూతుతో నయోమి చెప్పిన మాటలు ఇవి. ఈ సంగతి రూతుకు తెలియదు కదా, మనకు తెలియదు రాబోయే విషయాలు. కానీ దేవుని ఆత్మ, దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను, మన మనుషాత్మకు తెలియదు. గనుకే దేవుని ఆత్మ వలన దేవుని సంగతులు మనకు దేవుని ఆత్మ మూలంగా తెలియచేయబడుతున్నాయి. వాటిని మనము తెలుసుకుని అలాగ చేసినట్లయితే మనకు మీకు మేలు. ఈ మాటలు వింటుండగా నీవు నన్ను భలే చెప్పారనో బాగా చెప్పలేదోనో నీవు అనవలసిన అవసరం పని నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను బాగా చెప్పారని అనవలసిన అవసరం లేదు, నాకు అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్.
ప్రియులారా, దేవుడు చెప్పే సంగతులు నీవు గ్రహించుకోవాలి. తూర్పారబెట్టబోతున్నాడు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటాం. అందుకే ఆ రోజు వాక్యం చక్కగా చెప్పారు యేసయ్య. ఆ దినము మంచాన్ని ఇద్దరు ఉంటారు, ప్రభు రాకడ వచ్చుద్ది. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఆ విడవబడ్డ వాళ్ళేమో సంపూర్ణ సిద్ధి చెందిన వాళ్ళు కాదు, ఎత్తబడిన వాళ్ళు మాత్రమే కొట్లోకి గింజలు వెళ్ళినట్టుగా ప్రభు రాకడలో వాళ్ళు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. కనుక దైవ బిడ్డలారా, నా ప్రియమైన క్రీస్తునందు నా సహోదరులారా, సహోదరిలారా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. రాత్రి నీవు ఎలా ఉన్నావు? నీవు సంపూర్ణ సిద్ధి చెందిన సంపూర్ణమైన భక్తి, దైవభక్తి, యథార్థమైన భక్తి, నీతి కలిగి దేవుని సేవిస్తున్నావా? లేక అసంపూర్ణత, ఏదో కొంత పోగొట్టుకుని, కొంత దేవుళ్ళలోనూ కొంత లోకంలో, కొంత మనస్సు దేవుని మీద, కొంత మనసు, కొంత హృదయంలో లోకం అన్నట్టుగా ఉంటేగాక తూర్పారబెట్టబోయే సమయంలో అప్పుడు నీతిమంతులు, దుష్టులు, దేవుని సేవించేవాళ్ళు, లోకాన్ని సేవించేవాళ్ళు, లోకాన్ని చూసేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు, సినిమా చూడనోళ్ళు, నీతిమంతులు, అనీతిమంతులు, అప్పుడు తేలిపోద్ది. దుర్మార్గులు ఎవరో, నీతిమంతులు ఎవరో మీరు తిరిగి కనుగొంటారు. పరిశుద్ధులు ఎవరో, పాపంలో ఉండేవాళ్ళు ఎవరు, ఆ రోజు తెలిపోద్ది. ఇప్పుడు తెలవదు. చాలా జాగ్రత్త. భయము పుట్టించే విషయాలు ఇవి. పేరుకు మాత్రమే ఒకవేళ నీవు క్రిస్టియన్ అయితే ఏంటండి లాభం? మేము చర్చికి వెళ్తాం చాలామంది చెప్తారు. నేను అందుకే చెప్తున్నాను, పొలములో నుండి కళ్ళంలోకి వస్తాయి, కళ్ళంలో అన్నీ కొట్లోకి వెళ్ళలేదు కనుక తూర్పారబెట్టడం అనే పని ఉంది. అక్కడ డివైడ్ అవుతాయి. కనుక ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, నీవు సంపూర్ణులగుటకు మిమ్మలను మీరు ఈరోజే పూనుకోవాలి. ఒకవేళ మీరు సంపూర్ణమైన స్థితిలో లేనట్లయితే ఈరోజే మీరు మీ లోపాలేంటో గుర్తించుకొని, మీ యొక్క దోషములేంటో గుర్తించుకొని, సరిచేసుకొని, మీరు ప్రభు యొక్క ఆ తూర్పారబెట్టబడు ఆ పనిలోనికి వెళ్ళక మునిపే, ఆ చాట్లోకి వెళ్ళక మునిపే నీవు సంపూర్ణులగుటకు సిద్ధపడాలి. హల్లెలూయా. మీలోని లోపాలు సరిదిద్దుకోవాలి. అక్కడ ఈ తూర్పారబెట్టడం గురించి ప్రాముఖ్యమైన మాట నయోమి రూతుకు చెప్పారు. ఈ పని జరగబోతుంది కనుక ఇప్పుడు ఆ బోయాజును నీవు సమీపించాలి. ఆయన కళ్ళములకు రాబోతున్నాడు. కళ్ళమనగా సంఘము. ఆయన తన సంఘాన్ని కొనుపోవడానికి రాబోతున్నాడు. స్తోత్రం. ఆయనను సమీపించుకోవాలి అని అంటే ఒక రూతు అని అనగా సంఘానికి, సార్వత్రిక సంఘానికి సాదృశ్యమండి. పవిత్రురాలైన కన్యక అని కూడా సంఘాన్ని గురించి చెప్పారు. ఒకే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేశానని కూడా చెప్పారు పౌలు. బాగినండి. ఇప్పుడు ఆయన సమీపించాలి. నువ్వు రాత్రి ఆయన కళ్ళమును తూర్పారబెట్టబోతున్నాడు కాబట్టి నీ మేలు కొరకు నేను చెప్పే మాటలు విను. అక్కడ కొన్ని సూచనలు చెప్పారు నయోమి పరిశుద్ధాత్ముడు. ఏం చేయాలి? నువ్వు ఆయన కలుసుకోవాలి అని అంటే నువ్వు స్నానం చేయి. ఏం చేయాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. నీవు స్నానం చేయి. ఏంటి స్నానం? ఈ శరీరాన్ని రోజు శుభ్రంగా రెండు పూట్ల కానీ 3 పూట్ల కానీ కడుక్కుంటూ ఉంటాం సబ్బుతో, సంతూరు సబ్బుతోనూ. ఇంకా ఏమండి, ఇంకా
రకరకాల సబ్బులతో కడుక్కుంటూ ఉంటాం, శుభ్రపరచుకుంటూ తోముకుంటూ ఉంటాం. ప్రైస్లో లేనట్లయితే కంపు కొడతారు. వింటున్నారా? రోజు స్నానం చేస్తారు కదా, ప్రతిరోజు స్నానం చేస్తారు, 2 పూట్ల స్నానం చేస్తారు కదా. ఏమండి, ఒకవేళ మీరు స్నానం చేయకుండా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీ దగ్గర కంపు కొడుతుంది, మీ దగ్గర వాసన వస్తుంది, వాళ్ళకి అసహించుకుంటారు పక్క వాళ్ళు. ఈ మాటకి అర్థం ఏంటి అంటే, తీతుపత్రిక 3:5 ఉంది చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానం. పాప విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి బ్రతకడం. అమ్మా, ఒక్క మాట చాలు. ఈ పూట వర్తమానం ఒక్క వాక్యమే నీ గుండెల్లో జీవితకాలం అంతా స్మరణ చేసుకుంటూ ఉంటే నువ్వు ప్రభువు రాకళ్ళు ఎత్తబడగలుగుతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెళ్ళినాడు మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు చాలా వేలు ఖర్చు పెట్టి వీడియో అదంతా తర్వాత మీరు చూసుకోవాలని, మీ పిల్లలు చూసుకోవాలని తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటారు. ఆ రోజు చెప్పే దైవ సేవకులు దేవుని వాక్యాన్ని చెప్తారు. నేను అనుకుంటాను, అప్పుడప్పుడు వేసుకుంటూ ఆ సీడీలు, మీరు ఆ వీడియో, అందులో ఉండే వర్తమానం అప్పుడప్పుడు వింటే కొంచెం కుటుంబాల్లో ఎప్పుడు బాగుంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ రోజు చెప్పబడిన దేవుని వాక్యం మర్చిపోతారు. చాలా మాటలు, మంచి మాటలు ఉన్నాయి కదా. భార్య అయితే తన భర్త యందు భయము కలిగినట్లు చూసుకోవాలి, ఆయన చదివి వెళ్ళారు. ఈయనైతే ఇంకొకరు వచ్చి ఆయన మీతో చెప్పింది చేయండి, నీళ్లు పోస్తే ద్రాక్షారసం ఆయన చదివి వెళ్ళి కూర్చున్నారు. ఈ గుర్తు చేసుకున్నారనుకోండి, మీకు కొదువులు వచ్చినప్పుడు బాగుంటుంది, కలహాలు వచ్చినప్పుడు కూడా బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. భార్య అయితే తన భర్త యందు భయం కలుగున్నట్లు చూసుకోవాలి అని. పెళ్ళైన కొద్ది రోజులకి భర్తలే భయపడవలసి వస్తుంది ఈ రోజుల్లో కొందరు భార్యలకి. అందుకే మిమ్మల్ని చూసుకోమని చెబుతున్నా. భార్య కళ్ళు తిప్పుతూ ఉంటే భర్తలు భయపడేస్తున్నారు. నేను వాక్యం చదువుకున్నప్పుడు రోజు మీకు ప్రత్యేకంగా ప్రసంగం చెప్తాను. రోజు కొరింథీ పత్రికలో ఇప్పటి పరిస్థితిని బట్టి పురుషుడు తనున్న స్థితిలో ఒంటరిగానే ఉండటం మేలని అప్పుడు పౌలు చెప్పింది. ఇప్పుడు ఈ బాధల గురించి కబుర్లు అనిపిస్తుంది. అవకాశం ఉన్న వాళ్ళు అలా ఉండిపోతేనే మంచిది. మాకు ఎలాగ అవకాశాలు లేవు కనుక. స్తోత్రం చెప్పండి. బెల్లెన్న వేరు మీరంతా స్తోత్రం చెప్పండి. కొంతమంది ఊరికే కంగారు పడుతూ ఉన్నారు, ఎప్పుడా. ఆరాటాలు పడకండి. అనుభవిస్తున్న వాళ్ళని కొంచెం అడిగి తెలుసుకోండి అనుభవాలు. సేవకులుగా మేము చెప్పే వాక్యాన్ని కూడా ఆలోచించండి కాస్త. అలాంటి ఇట్ల కోసం ఏం తొందరపడు అవసరం లేదు. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా రిమెంబరింగ్ చేసుకోవాలి, వినాలి. ఇంక చూడండి, ఒకరు ఈ యొక్క నయోమి చెప్తున్న మాటలు, రూతు వెళ్ళి బోయాజును కలుసుకోవాలని అంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని స్నానం చేయమ్మా అని చెప్పింది. మేలు కొరకు చెప్పే మాటలండి. స్నానం చేయడం అంటే నీలో ఉన్న సమస్త కల్మషము నుండి, నీ శరీరమునకు ప్రాణ ఆత్మలకు కలిగిన అపవిత్రత నుండి నిన్ను నీవు శుద్ధి చేసుకొనుట. ఏంటండి స్నానం చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బోయాజు అనగా యేసు ప్రభు, ఆయన కలుసుకోవాలి అని అంటే నువ్వు కంపు కొట్టుకుంటూ వెళ్తే అసహ్యించుకుంటాడు ఆయన, సిగ్గుపడాల్సి వస్తుంది. కనుక నీ స్నానము చేయాలి. స్నానం అనేది బాప్తిసానికి కూడా సాదృశ్యం. నీ పాపములన్నీ కడుక్కుని మారు మనసుతో పొంది బాప్తిసం పొందకపోతే ప్రభువుని ఎలా కలుసుకోగలుగుతావు? ప్రభు రాకళ్ళు ఎలా ఎత్తబడగలుగుతారు?
ఇహలోక సంబంధమైన వాటి మీదే ఆ మేలుతోనే తృప్తిపడి రక్షణ పొందకపోతే దేవుని రాజ్యానికి ఎలా వారసులు అవుతారు? మనసు పెట్టండి. అందుకని స్నానము చేయాలి. ప్రియులారా, నేను స్నానాన్ని గురించి చెప్తున్నాను. ప్రతిరోజు 2 పూట్ల 3 పూట్ల మనం స్నానం చేస్తాం కదా. ఏదో నిన్న చేసాం కదా అని ఈరోజు మానేం కదా. ఈ శుద్ధీకరించుకొనుట అనేది మన జీవిత కాలం అంతటిలో కూడా ఎప్పుడూ కూడా మన జీవితంలో భూమి మీద మనం ఉన్నంతకాలం మనం ఎప్పుడూ దేవుని వాక్యమును బట్టి శుద్ధి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. వాక్యమే సబ్బు. హల్లెలూయా. వాక్యం అగ్ని లాంటిది, వాక్యం సబ్బు లాంటిదండి. దానితో మనం ఎప్పుడూ కడుక్కుంటూనే ఉండాలి, శుభ్రపరచుకుంటూనే ఉండాలి. నీవు స్నానము చేయాలి. ఏదో వినండి, చాలామందికి చెప్తున్నా, రేపు మొదటి ఆదివారం కదా, రేపు ప్రభు బలి ఆరాధన జరుగుతుంది. వింటున్నారా? ఒకవేళ ఆరాధనకి రాని వాళ్ళు దూరాన్ని ఉంటే గమనించండి. స్తోత్రం. కొంతమంది ఆ పడిపోయిన స్థితిలోనే అలాగే కంపు కొట్టుకుంటా కూర్చుంటున్నారు. నువ్వు స్నానం చేసి కడుక్కోవాలి. నీ కాలు బురదలో పడిందే, జారిపోయావు, తప్పిపోయావు, ఏదో కల్మషం అంటిందే, అలాగే ఆ కంపు కొట్టుకుంటూ నువ్వు ఉంటే యేసు ప్రభువుని కలుసుకోలేవు. నువ్వేం చేయాలి? స్నానం చేయి. నీ మేలు కొరకు చెప్తున్నారు. అంటే కడిగి వేసుకో, శుద్ధి చేసుకో, పరిశుద్ధపరచుకో అని దాని అర్థం. రక్షణ పొందారా? రక్షణ పొందిన కొన్నాళ్ళు మంచిగానే ఉన్నారా? ఆ తర్వాత కొన్నాళ్ళకి వెనకపోతూ ఉంటారు, ప్రభు వాళ్ళకి దూరం అవుతూ ఉంటారు. గ్రహించండి. నువ్వు ఒకవేళ నీలో ఏ కల్మషం అంటిందో, ఏ చెడు, ఏ అపవిత్రత, మాలిన్యం నీకు కలిగాయో వాటి నుండి కడగబడాలి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చూస్తాం మనం. దేవుని భయముతో శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలి. నిన్ను నీవు పవిత్రులుగా చేసుకోవడము అవసరం, నిన్ను దేవుడు పవిత్రులుగా చేయుట అనేది అవసరం. చాలామంది ఏం చెప్తారంటే, దేవా నన్ను పరిశుద్ధపరచు. నీలోని నీవు పరిశుద్ధపరచుకోకుండా ఆయన నిన్ను పరిశుద్ధపరచబడుట అనేది జరగదు కదా. నిన్ను నీవు అపవిత్రపరుచుకుంటా ఉన్నావు అనుకో, వేటి చేత అపవిత్రపరుచుకుంటున్నావో వాటిని నిండి నీవు పవిత్రునిగా చేసుకోవాలి. ఈ దినం నుండి నేను వీటిని, అయ్యా వీటిని నేను అసహించుకుంటున్నాను, వీటిని నేను విడిచిపెట్టుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను శుద్ధి చేయి. అప్పుడు మన పాపమును మనం ఒప్పుకునే యెడల ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు? అప్పుడు అంటే మన పాపములు మనము ఒప్పుకున్నప్పుడే. నీ పాపములు ఒప్పుకుంటున్నావా? ఇప్పుడు కళ్ళంలో ఉన్నాం, బాగానే ఉంటుంది, అందరి నెత్తి మీద ప్యాన్ తిరుగుతుంది, అందరూ ఒకే కీర్తన పాడుకున్నా, అందరూ భలే ఉందండి. కానీ తూర్పారబెట్టడం అనేది మాత్రం మర్చిపోరాదే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఒప్పుకోవాలి. అయ్యా వీటి చేత నన్ను నేను అపవిత్రపరచుకున్నాను, దేవుని దగ్గరికి ఆడవాలి, ఒప్పుకోవాలి, స్నానము చేయాలి, నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి, నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. ఓకే, ఎంత మంచి మాటలు. నువ్వు స్నానం చేయమ్మా, నీ మేలు కొరకు చెప్పే మాటలు. స్నానము చేయి, శుభ్రపరచబడడం, స్నానము చేయి. తర్వాత తైలము రాసుకో. ఏం రాసుకోవాలి? దేవుని దృష్టిలో ఇవి ఆత్మకు సంబంధించిన మాటలు. రూతు గ్రంథం చదివేటప్పుడు ఎవరు శరీర సంబంధమైన ఆలోచనలు పెట్టుకోకూడదు, చాలా డేంజర్. తైలం రాసుకోవడం అని అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకాన్ని పొందడం. విశ్వాసులు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుండాలి, రీఛార్జ్ అవుతుండాలి. పరిశుద్ధాత్ముని చేత ఎప్పుడు నిత్యము ప్రతి దినము పరిశుద్ధాత్ముని నడిపింపుకు అప్పగించుకోవాలి. నీ చిత్తం ప్రభువా అనుకోవాలి.
అంతేగాని నా చిత్తం అని నీ స్వచిత్తము నీలో జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినట్లుగా కోరుకోవాలి. తైలం రాసుకో. దేవుని ఒక వ్యక్తి పెర్ఫ్యూమ్ అంటాం కదా, సోమరత్నం గారు, పన్నీరే సుగంధ తైలం రాసుకున్నప్పుడు ఆ వ్యక్తి నుండి చాలా దూరము సువాసన సుగంధం వెదజల్లుతున్న రీతిగా దేవుని ఆత్మచేత నింపబడిన పరిశుద్ధులు వాళ్ళ సాక్ష్యము అనేకులకు ఆగ్రాణింపుగా ఉంటుంది. వారి జీవితం అనేకులకు ఇంపుగా ఉంటుంది. నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారైతే. స్నానము చేయండి, తైలము రాసుకునండి. థర్డ్ చూడండి, బైబిల్ చూడండి, ఆ పాయింట్లు చూడండి. నీ బట్టలు కట్టుకోవాలి. ఏ బట్టలు? నీ బట్టలు కట్టుకోవాలి. నీ బట్టలు కట్టుకోవాలి. నీ బట్టలు అంటే ఏంటి? ప్రకటన 19:8 ఉంది చూడండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను అలంకరించుకుని సిద్ధపరచుకుంది. ఆమె ధరించుకున్నటకు ఆమెకు సన్నని నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. నార బట్టలు. నీ బట్టలు అయ్యి అంటే ఏ బట్టలు కట్టుకోవాలి? ఏ బట్టలు? ఏ బట్టలు? నీ బట్టలు అనగా పరిశుద్ధులకు ఉండవలసిన నీతి క్రియలు, అవి నీ బట్టలు. సామెతల్లో 31వ అధ్యాయంలో మాటను చూడండి. ఆమెకు బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. 31:25. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఈ పరిశుద్ధుల నీతి క్రియలు అవి ఘనతని కలగజేస్తాయి. స్తోత్రం. కనుక నీ బట్టలు కట్టుకొనుము. నీ బట్టలే. వేరొకరు వేసేవి వేరొకరివి కట్టుకోకూడదు. వేరొకరి యొక్క లక్షణాలు, వేరొకరి యొక్క అలవాట్లు, పద్ధతులు వినాలి. వాటి జోలికి వెళ్ళకూడదు. నీ బట్టలు కట్టుకోవాలి. అనగా పరిశుద్ధుల నీతి క్రియలు సన్నని నార బట్టలు నీ కట్టుకోవాలి. స్తోత్రం. తర్వాత నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకున్న తరువాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. ఇది దేవునితో మనకుండేటువంటి చాలా లోతైనటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. అలా దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనము సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. భార్య భర్తల మధ్య ఉండే సంబంధం చాలా సన్నిహితమైన సంబంధము అయి ఉంటుంది. ఆత్మీయముగా మనకును మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మధ్యలో కూడా, దేవుని బిడ్డకై నీకు ఆయనకి, నాకు ఆయనకి కూడా చాలా సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి.
ఆయన కాళ్ళ దగ్గర పండుకోవడం అని అంటే, రూత్ అప్పటికే దీనురాలు, దీన మనస్కురాలు. ఇప్పుడు మరింత అంటే ఇంకా వెరీ హంబుల్, చాలా ఇంకా. ఆల్రెడీ ఆవిడ దీనురాలు, ఆవిడ గురించి మంచి సాక్ష్యమే చెప్పారు. అయినా కానీ నీ మేలు కొరకు చెప్తున్నానని చెప్పారు రూతు, నయోమి. ఇంకా ఆయన కాళ్ళ దగ్గర దిగువన. కాళ్ళ దగ్గర అంటే మనకు కాళ్ళే కదా చివరిగా కింద ఉండేది దిగువ భాగం. దిగువ భాగం, మనిషికి దిగువ భాగం ఏదంటే కాళ్ళే. ఆత్మీయులైన వాళ్ళు వినండి, మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. అంటే ఎంత మట్టుకు అంటే పాదాల మట్టుకు తగ్గించుకునే స్వభావం నీకుండుట మంచిది. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, ఈ మాటలన్నీ విని రూతు ఏమన్నదంటే, రూతు నయోమితో, చదువు ఆ మాట. నీవు చెప్పినవన్నీ, నీవు సెలవిచ్చిన అంతయు నేను చేస్తానంది. చాలు. ఈ మాటలన్నీ విన్న తర్వాత రూతు ఏమందండి? నీవు సెలవిచ్చినదంతయు నేను చేస్తాను. ఇదండి ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వాక్యం వింటున్నారు, మంచి సంగతులు చెప్పారు అని అనుకుని వెళ్ళిపోతే లాభం లేదు. ప్రభు సెలవిచ్చినందంతా రూతు ఎలా చేస్తానని తీర్మానం చేసిందో అలాగా నీవు చేయగలగాలి. నీవు సెలవిచ్చిందంతా నేను చేస్తాను. ఏంటి, ఏమి సెలవిచ్చారు? ఏమి సెలవిచ్చింది ఆమె? నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆయన పాదాల మీద ఉన్న ఆయన కప్పుకున్న వస్త్రం తీసేసి ఆయన పాదాల చెంతన నీ ఉండాలని చెప్తే, ఆ మాటలన్నీ విని అలా చేస్తానని రూతు ఎలాగైతే తీర్మానం చేసుకుందో, ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనమును అలాగున ప్రభు యొక్క వాక్యము సెలవిచ్చినట్టుగా మీరు చేసినట్లయితే, అలా చేసి తర్వాత అధ్యాయములో రూతు ఏమవుతుందో తెలుసండి. నయోమి చెప్పినట్టుగా చేసి, ఆమె అలాగే చేసి, మీరు బైబిల్ చదువుకోండి తర్వాత, చేసి అలా చేసినందువల్ల రూతు బోయాజుకి భార్య అయింది. రూతును బోయాజు పెండ్లి చేసుకున్నారు. ఇది ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుటను సూచిస్తుంది. హల్లెలూయా. దేవుని పిల్లల, ఈరోజు నీవు ప్రభు చెప్పినది, ఆయన సెలవిచ్చినదంతా నీ మేలు కొరకే. అవునా కాదా? చెప్పండి. నీ మేలు కొరికే ఆయన సెలవిచ్చినదంతా విని ఈ మాటలన్నీ నయోమి చెప్పారు. ఆ మాటలన్నీ రూతు విని ఏమని చెప్పింది? రూతు, నీవు సెలవిచ్చిన ప్రకారంగా నేను చేస్తానమ్మా. అలా చేసింది కనుకే రూతు బోయాజుకి భార్య అయినది. అలాగే ఈరోజు దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ ఎవరైతే అలా చేయడానికి తీర్మానం చేసుకుంటారో, స్నానం చేస్తాను, నన్ను నేను కడుక్కుంటాను, నా ప్రాణాత్మ దేహాలకు కలిగిన చెడుతనం, కల్మషం కడిగేసుకుంటాను, శుద్ధి చేసుకుంటాను, నన్ను నేను పవిత్రపరచుకుంటాను, దేవా నీ ఆత్మకు అప్పగించుకుంటాను. మూడు నీ ఆ బట్టలే కట్టుకుంటాను, నా బట్టలే కట్టుకుంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నన్ను నేను తగ్గించుకుని దేవునికి దగ్గర అవుతాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, అలా చేయడానికి పూనుకున్న వాళ్ళు, అలా చేసిన వాళ్ళు రేపు ప్రభు రాకడలో, ప్రభు ప్రత్యక్షతలో ప్రత్యక్షమైనప్పుడు వారు యేసుక్రీస్తుతో ఉండబోతున్నారు. ఆయన మహిమతో వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడతారు. వారు ఆయనతో శాశ్వత కాలం, సదాకాలం ఉండే ఆ కొట్టులోకి వెళతారు. అయితే పొట్టు అలా ఉండదు.
మరి పొట్టు సంగతి ఏంటి? పొట్టు సంగతి ఏంటి? కొట్లోకి వెళ్ళే వారి సంగతి ఇదంతా. కొట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇదండి సంగతి, మ్యాటరు. ఒకేలా పొట్టు సంగతి ఏంటో చూద్దాం. కీర్తన, మొదటి కీర్తన 4:5 చూడకుండా చెప్పచ్చు. మొదటి కీర్తన 4:5, దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు. అంటే గాలి అనగా శోధనలు. గాలి వచ్చే ఇంటి మీద కొట్టింది. గాలి అంటే శోధనలు. సోదరులారా, గాలి అంటే శోధనలు. స్తోత్రం, హల్లెలూయా. శోధనలు వచ్చినప్పుడు, శోధన అనే గాలి వచ్చింది అనుకోండి, పొట్టు ఏమవుతుంది? కంటికి కనబడదు, ఎగిరిపోద్ది. పొట్టు ఎగిరిపోద్ది. 4-5 వచనాలు చూడండి, బాగుంది ఆ మాటలు. పొట్టు గాలికి చెదరగొట్టబడుతుందండి. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఎలా నిలుస్తారు? న్యాయ విమర్శ జరిగినప్పుడు, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు నీతిమంతులు వేరవుతారు, దుష్టులు వేరవుతారు. నీతిమంతులు, పాపులు వేరవుతారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి కీర్తనలోని ఈ మాటలు చెప్పబడ్డాయి. అందుకని కొట్లోకి వెళ్ళాలనుకున్న వారికి చెప్పబడిన మాటలు, నీ మేలు కొరకు, ఆ మేలును శాశ్వత దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందగోరిన వాళ్ళు, నీ మేలు కొరకు దేవుడు చెప్తున్న మాటలు ఈరోజు నువ్వు వినాలి. ఇవన్నీ నీ మేలు కొరకు. స్నానం చేయమని చెప్తా, నీ మేలు కొరకు. హలో, నువ్వు స్నానం చేయమ్మా, కడుక్కో, పాపముల విషయమై ఇక చచ్చిపో, పాతిపెట్టబడు, ఇక దేవుని విషయంలోనే బ్రతుకుండాలి. అటు ఇటు కాకుండా ఉన్నావా, ఆ రోజు నీతిమంతులలో దుష్టులు వేరు చేయబడతారు, ప్రయోజనం ఉండదు. కాబట్టి నీ మేలు కొరకు ఈ సంగతులన్నీ చెప్పబడుతున్నాయి. కళ్ళమున బోయాజు రాత్రి తూర్పారబెట్టబోతున్నాడు. ఆమేన్. తూర్పారబెట్టడం కళ్ళానికి ఓ రోజు జరగబోతుంది. సంఘము ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ఆ పరిస్థితులన్నీ చూడబోతారు. అప్పుడు పరిశుద్ధులు ఎవరో, ఆయన సేవించే వాళ్ళు ఎవరో, నీతిమంతులు ఎవరో, దుష్టులు ఎవరో, పాపులు ఎవరో, ఏమండి, అందరినీ ప్రతి క్షణము చూస్తున్న దేవుడు ఆ రోజు ప్రతిఫలాలు ఇస్తారు. అందుచేత నీ మేలు కొరకు దేవుడు చెప్తున్న మాటలు విని, ఈ మాటలన్నీ విని రూతు చెప్పినట్టుగా, అమ్మా నువ్వు సెలవిచ్చినదంతా నేను చేస్తానని ఒప్పుకోలు చేసిన రూతు వలె, నా దేవుని సంగమా, యేసు మీ కొరకు ప్రాణం పెట్టారు, ఆయన రక్తము కార్చారు, గొప్ప రక్షణ నీకు ఇచ్చారు, నిన్ను ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకోవాలని ఈ గొప్ప రక్షణ ప్రభు ఇచ్చారు. కాబట్టి ఒకవేళ నీవు ఏ విధము చేతనైనా అలాంటి మేలు నుండి, నీ కొరకు సిద్ధపరచబడిన నిత్య ఆ రాజ్యము నుండి తొలగిపోయే పరిస్థితులు లోకంలో ఏవైనా నిన్ను కమ్ముకుంటే, ఏ చీకటినా నిన్ను అలుముకుంటే, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని ఉపదేశము ద్వారా తిరిగి నీ జీవితాన్ని బాగు చేసుకొని, శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచుకొని, దైవ భయముతో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని, దేవునితో మరింత సన్నిహితమైన సంబంధానికి, దేవునికి మరింత దగ్గరగా మీరు రావాలని కోరుకుంటున్నాను. ఈ మాటలన్నీ ప్రభు మీ హృదయాలలో ఫలింపచేయునుగాక. మనసారా చెప్పండి.